సభాధ్యక్షులు అనిరుద్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, ఈ సభకు వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే అనిరుద్ రెడ్డి గారు జడ్చర్లకి మిడ్జిల్కి వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పనుల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. నేను ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. వర్షం వచ్చేటట్టుంది. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో ఇవాళ వారిని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడో 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా మిడ్జిల్లో గెలిపిస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి మిడ్జిల్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా మిడ్జిల్ ప్రాంతానికి వచ్చి అన్ని గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వచ్చారు. ఒక్క మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారంటే మాట మీద నిలబడేటటువంటి నాయకుడు, కృతజ్ఞతకి మారుపేరు. మీరొక్క మాట చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడో, రేపు భవిష్యత్తులో భారతదేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసేటటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రామరాజ్యంలో రాముడే రకంగా పనిచేస్తున్నాడో ఆ దారిలో నడుస్తున్నారు. పైన మన మోడీ గారు కానీ బీజేపీ కానీ రావణుడు రాజ్యంలో నడుస్తున్నాడు. పోరాటం రేపు రాముడికే జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో రాముడే విజయం సాధిస్తాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో ఉన్నారో భారతదేశం ప్రజలు కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఈసారి అప్పుడు వచ్చిన 65 సీట్లు కాకుండా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో సంక్షేమంలో నడిపిస్తున్నారనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.